వేద పండితులు తిరుమల తిరుపతి దేవస్థానం వారి సహకారంతో శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని గచ్చిబౌలి స్టేడియం నందు నిన్న సాయంత్రం 5 గంటలకు ప్రారంభిస్తే 10:30 వరకు ఆ ప్రోగ్రాము దిగ్విజయంగా మహోన్నతంగా అద్భుతంగా జరిగింది. ఆ దేవదేవుని ఆశీస్సులతో అద్భుతంగా ఆ కార్యక్రమ నిర్వహణ జరగటం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా ఆ వెంకటేశ్వర స్వామి ఆదేశించారు, ఈ మహావంశీ పాటించారు. అది ఆ భగవంతుడు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నాను. అంటే ఈ సంవత్సర కాలంలోనే మనం లాస్ట్ ఇయర్ శివోహం శివరాత్రి రోజున అమరావతిలో శివోహం చేయటం జరిగింది. అనంతరం కాకినాడలో సీతారాముల వారి కళ్యాణం చేయటం జరిగింది. ఇప్పుడు మరలా వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం చేయటం జరిగింది. ఈ సంవత్సర కాలంలో మహా గ్రూప్లోని మహాభక్తి టీవీ ద్వారా ఈ 3 ప్రోగ్రామ్స్ని చాలా అద్భుతంగా ఒక సంవత్సర కాలంలో నిర్వహించాము. అది స్వామివారి ఆశీస్సులతోటే ఇవన్నీ జరిగినాయి. సరే, నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో భక్తులందరూ దాదాపు ఒక 15,000 నుంచి 20,000 మంది మధ్యలో భక్తులు వచ్చుంటారు. వచ్చినటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అద్భుతంగా తిలకించారు. నిజంగా వాళ్ళందరూ చాలా సంతోషంగా వాళ్ళు కదలటం జరిగింది, చూడటం జరిగింది. అట్లాగే నిన్న జరిగినటువంటి ఆ కార్యక్రమంలో నిన్న ఒక ప్రత్యేకత కూడా ఉన్నది, విశిష్టత కూడా ఉన్నది. శ్రావణ నక్షత్రం రోజున స్వామివారి జన్మ నక్షత్రం రోజున ఆ కళ్యాణం చేయటం అనేటువంటిది జరగటం అనేటువంటిది నిజంగా చాలా శుభప్రదమైనటువంటిది అందరికీ కూడా. అందుకనే భక్తులందరూ బుధవారం రోజు అయినప్పటికీ కూడా, వీకెండ్స్ హైదరాబాద్ ఇంట్లో ఉంటుంది కానీ బుధవారం అయినప్పటికీ అంతమంది భక్తులు అంత కోలాహలంగా వచ్చి అంత స్వామివారిని దర్శించుకోవటం అనేది నిజంగా ఆనందకరమైనటువంటి విషయం. నేను అదేవిధంగా నిన్న వచ్చినటువంటి తిరుమల తిరుపతి నుంచి వచ్చినటువంటి వేణుగోపాల్ దీక్షితులు గారు స్వయంగా ప్రధాన అర్చకులుగా